హలో ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వైఎస్ఆర్ కడప జిల్లా యందలి బాల సాధనాలు యందు ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు సంబంధించి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. వీటికి సంబంధించిన అర్హతలు, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. సో ఇందులో మొదటిగా సీరియల్ నెంబర్, విభాగం, పోస్ట్ పేరు, పోస్టుల సంఖ్య, నియామక పద్ధతి, ఏజ్ లిమిట్ చూస్తే కనుక సో ఇందులో ఫస్ట్ ప్రాంతీయ బాల సాధనం అక్కయ్యపల్లి, పోస్ట్ పేరు హౌస్ కీపర్. ఈ యొక్క పోస్ట్కి మహిళా అభ్యర్థులు అర్హులు. సో ఇక్కడ పోస్టుల సంఖ్య అనేది ఒక పోస్ట్ ఫ్రెండ్స్. నియామక పద్ధతి అనేది అవుట్సోర్సింగ్ బేసిస్ ద్వారా. ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి 30 సంవత్సరాలు, ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి 45 సంవత్సరాలు. నెక్స్ట్ బాల సాధనం కొండైపల్లి, కడప, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్. ఈ యొక్క పోస్ట్కి మహిళా అభ్యర్థులు అర్హులు. సో ఇందులో ఒక పోస్ట్ ఫ్రెండ్స్, అవుట్సోర్సింగ్ బేసిస్. ఏజ్ లిమిట్ అనేది మినిమం వచ్చేసి 30 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసి 45 సంవత్సరాలు. నెక్స్ట్ అర్హతలు చూస్తే కనుక సో ఇందులో సీరియల్ నెంబర్, డిజిగ్నేషన్, శాలరీ, అర్హతలు మరియు ఎక్స్పీరియన్స్ వివరాలు. సో ఇందులో ఫస్ట్ హౌస్ కీపర్, గృహ నిర్వాహకురాలు. శాలరీ అనేది 7,944 రూపాయలు పర్ మంత్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ అనేది 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ మరియు 3 సంవత్సరాలు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. నెక్స్ట్ సెకండ్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్. శాలరీ వచ్చేసి 7,944 రూపాయలు పర్ మంత్. క్వాలిఫికేషన్ అనేది 7వ తరగతి పాస్ లేదా ఫెయిల్ మరియు 3 సంవత్సరాల సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థుల యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్లో కింద ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసి ఫిల్ చేసి సంబంధిత ధృవీకరణ పత్రంలో జతపరిచి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, డి బ్లాక్, క్రొత్త కలెక్టరేట్, కడప, వైఎస్ఆర్ జిల్లా యందు 27 అక్టోబర్ 2025లోగా సమర్పించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ నోటిఫికేషన్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వైఎస్ఆర్ కడప జిల్లా బాలల పరిరక్షణ విభాగం మరియు ప్రత్యేక దత్తత సంస్థ శిశుగృహ యందు ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల వివరాలు చూడండి ఫ్రెండ్స్. సో ఇందులో మొదటిగా సీరియల్ నెంబర్, విభాగం, పోస్ట్ పేరు, పోస్టుల సంఖ్య, నియామక పద్ధతి, ఏజ్ లిమిట్. సో ఇందులో ఫస్ట్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం, పోస్ట్ పేరు అవుట్రీచ్ వర్కర్. ఈ యొక్క పోస్ట్కి మహిళా అభ్యర్థులు అర్హులు. సో ఇందులో నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి ఒక పోస్ట్ ఫ్రెండ్స్. నియామక పద్ధతి అనేది కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా. సో ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 25 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 42 సంవత్సరాలు. సెకండ్ ప్రత్యేక దత్తత సంస్థ శిశుగృహ, పోస్ట్ పేరు ఆయా, ఒక పోస్ట్ ఫ్రెండ్స్. కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా. ఏజ్ లిమిట్ అనేది మినిమం వచ్చేసి 25 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసి 42 సంవత్సరాలు. నెక్స్ట్ అర్హతలు చూస్తే కనుక సీరియల్ నెంబర్, డిజిగ్నేషన్, శాలరీ, క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్. సో ఇందులో ఫస్ట్ అవుట్రీచ్ వర్కర్. శాలరీ అనేది 10,592 రూపాయలు పర్ మంత్. అర్హతలు, క్వాలిఫికేషన్ అనేది గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అర్హులు. పని బాధ్యతలు ప్రొటెక్షన్ ఆఫీసర్ మరియు లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్కు సహాయం చేయడం, కమ్యూనిటీ మరియు జిల్లా బాలల సంరక్షణ యూనిట్కు మధ్య వారధిగా పనిచేయడం, స్థానిక సంస్థల నెట్వర్క్ను అభివృద్ధి చేయడం వంటి పనులు ఉంటాయి. పని అవసరాలను బట్టి 5 పోస్టులు అనేవి పెరగచ్చు అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆయా. శాలరీ వచ్చేసి 7,944 రూపాయలు పర్ మంత్. అర్హతలు 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలను చూసుకున్న అనుభవం ఉండాలి. పని బాధ్యతలు శిశుగృహలోని పిల్లలను చూసుకోవడం, గదులు, చుట్టుపక్కల ప్రాంతాలను, ఆట వస్తువులను మరియు పిల్లలకు సరైన సమయంలో ఆహారం అందించడం వంటి పనులు ఉంటాయి. మరియు రాత్రిపూట కూడా ఉండవలసి ఉంటుందని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్.
అర్హత కలిగిన అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్లో కింద అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింటౌట్ తీసుకొని ఫిల్ చేసి సంబంధిత ధృవీకరణ పత్రంలో జతపరిచి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారి వారి కార్యాలయం డి బ్లాక్ క్రొత్త కలెక్టరేట్ కడప వైఎస్ఆర్ జిల్లా యందు 27 అక్టోబర్ 2025లోగా సమర్పించాలి ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.